ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు ఇలాగన అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజు అయిన సొలొమోను దేవుణ్ణి అడిగింది ఇక్కడ చూస్తున్నాము. సొలొమోను దేవుణ్ణి ఐశ్వర్యం అడగలేదు, అలాగని ఘనతని అడగలేదు, శత్రువుల పైన విజయాన్ని కూడా అడగలేదు. మరి ఏమడిగాడని దేవుడు చెప్తున్నాడు? బుద్ధి జ్ఞానములు కావాలని అడిగాడు. ఎంత మంచి సంగతి ఇది! ఈ లోకంలో మనుషులు దేవుణ్ణి ధనాన్ని, ఘనతను, శత్రువు యొక్క నాశనాన్ని అడుగుతారు. మనుషులు ఈ లోకంలో ఎన్ని ఉన్నా బుద్ధి జ్ఞానం లేకపోతే ఆ జీవితం పరిపూర్ణత చెందదు. ఇప్పుడు ఈ సమాజంలో మనుషులు చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మనుషులకి ఈ లోకంలో అందమైన ఇల్లు, అందమైన కుటుంబాన్ని కలిగి ఉంటున్నారు. కానీ జీవితమే అందంగా ఉండడం లేదు. తల్లిదండ్రుల్ని చూడని వారిగాను, పట్టించుకోని వారిగాను, భార్యాబిడ్డల్ని సరిగ్గా చూడని వారిగాను, సరిగ్గా పట్టించుకోని వారిగాను, భర్తని, అత్తమామల్ని చూడని వారిగాను, పట్టించుకోని వారిగాను ఉంటా ఉన్నారు. ఇలా మనుషులు ఈ లోకంలో గొప్పవాటిని, చదువులను, ఉద్యోగాలను, ఆస్తులను, అంతస్తులు కలిగి ఉంటున్నారు. అయితే బుద్ధి జ్ఞానము లేనివారిగా ఉంటే వారు ఎన్ని ఉన్నా అసంపూర్ణులుగానే ఉండిపోతా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు ఉన్నాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం వింటున్న నీవు సొలొమోను లాగా బుద్ధి జ్ఞానాలు అడిగి, బుద్ధి జ్ఞానాలు కలిగి ఉండి, అంతేకాకుండా మంచిని తీసుకుని చెడుని విడిచిపెట్టి జీవితాన్ని అందంగాను ఆనందంగాను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు వాక్యం వింటున్న మీరందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలకి మీరు ఇచ్చిన వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాటితో పాటు మీ పిల్లలకి బుద్ధి జ్ఞానము
సర్వ సంపదలు మీరు అనుగ్రహించండి. మంచిని అంగీకరించి చెడుని విడిచిపెట్టి మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలు కలిగి మీకు మహిమకరంగా వారికి, వారి కుటుంబాలకి, అనేకులకి దీవెనకరంగా చేయండి. వాక్యం వింటున్న మీ పిల్లల కుటుంబాలని కలిగిన అంతటిని, కుటుంబంలోని చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషుల్ని జ్ఞాపకం చేసుకోనమని, ఆరోగ్యాలు ఇమ్మని, వారి అవసరతలు తీర్చమని, చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, గర్భఫలాలు, అలాగనే మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనకు పాత్రలుగా చేయమని, వీరిని, వీరి కుటుంబాల్ని, వీరికి కలిగిన అంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.